గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చిన్న చిట్ చాట్ అండి మీతో. వైసీపీ పార్టీ అంతమైపోతుందా? వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇతర పార్టీలు అంటే కాంగ్రెస్లోకి నిన్న వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారు జాయిన్ అయ్యారు. ఇంకొక బీజేపీ పార్టీలోకి తిరుపతి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు జాయిన్ అయిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా. నేను ఇది ఇద్దరు గురించి చెప్పదలుచుకున్నాను అండి. వీళ్ళిద్దరు గురించి చెప్పదలుచుకున్నప్పుడు వైసీపీ అంతం అనేది 48 రోజుల్లో జరగబోతూ ఉంది. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా పైకి వచ్చిందో అదే విధంగా పాతాళంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి పునాదులు అనేది స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని సంక్షోభాలైనా తట్టుకొని నిలబడుతుంది. ఈ రోజు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాలికి వచ్చింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది. ఏంటంటే గాలికే పోతా ఉంది. ఇక్కడ ఏంటంటే క్లారిటీగా మనం ఒకటి తెలుసుకోవాల్సింది, వైఎస్ఆర్సీపీ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత పదవి కోసం పుట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి పదవి కాంక్ష కోసం. ప్రజలు ఎవరు నమ్మల. 2019లో అనేక అసత్య ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారు లేనట్టుగా బురద జల్లి ఈ విధంగా అసత్య కథనాలు వల్లించి అదే విధంగా పెయిడ్ మీడియాని పెయిడ్ సోషల్ మీడియాని పెట్టుకొని అదే విధంగా అసత్య హామీలు ఇచ్చి తన తండ్రిని చంపించారు అన్నారు. తన చిన్నానని చంపించుకొని తనకు తాను కోడికత్తి దాడి చేసుకొని అధికారంలోకి వచ్చింది ఎవరు? ఈ వైఎస్ఆర్సీపీ. 150 స్థానాలతో ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఆ రోజు నమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమీ చేయకపోగా రాష్ట్రంలో కూల్చివేతలు, అదే విధంగా రాష్ట్రానికి సర్వనాశం, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదిలేయడం, మంత్రులు సైతం వల్గర్ ఓట్స్ మాట్లాడడం, శాసనసభ్యులు కనీసం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడకపోగా నియోజకవర్గంలో ఉండే వనరులను దోచుకోవడం, ఆ దోచుకుని దాన్ని ముఖ్యమంత్రికి పంచిపెట్టడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ విధంగా జరుగుతూ ఉండే దాంట్లో కొన్ని దగ్గరలో రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ లో షాడో ఎమ్మెల్యేలను పెట్టి, అంటే ఒక బడుగు బలహీన వర్గాలు శాసనసభ్యులు ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులను పెట్టి వాళ్ళపైన పెత్తనం జలాయిస్తూ ఈ విధంగా చేశారు. ఈ విధంగా వాళ్ళంతా ఈ రోజు రియలైజ్ అయ్యి ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంది. మీరు ఒక్కటి గమనించండి అండి, చెప్పండి. నేను ఒక్కటి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోతూ ఉంది ఎవరో తెలుసా? ఆయన పార్టీ నుంచి ఎస్సీలు. ఎందుకో చెప్పమంటారా? మన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తూ ఉన్నారన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే వాళ్ళంతా ఎవరు తెలుసా? ఎస్సీ ఎమ్మెల్యే. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ కావచ్చు, అదే విధంగా సత్యవేడికి సంబంధించిన ఆదిమూలం గారు కావచ్చు, అదే విధంగా పూతలపట్టుకు సంబంధించిన ఎంఎస్ బాబు గారు కావచ్చు, మళ్ళీ అదే విధంగా ఈ రోజు చింతలపూడి సంబంధించిన రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఎలిజా గారు కావచ్చు, అదే విధంగా ఇప్పుడు మీరు అన్నారు వరప్రసాద్, ఆయన గూడూరు శాసనసభ్యుడు, రిజర్వ్డ్, ఆయన బీజేపీలోకి. అంటే వీళ్ళంతా ఏంటంటే ఎస్సీ ఎమ్మెల్యేలంతా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపోతున్నారు. నిజస్వరూపం చూశారంటారు వీళ్ళందరూ 5 ఏళ్లలో. నిజస్వరూపం చూశారు కాబట్టి ఈ ఎస్సీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే వాళ్ళంతా ఎస్సీ ఎమ్మెల్యేలు, రిజర్వ్డ్ ఎమ్మెల్యే. ఈ నా ఎస్సీలు అంటాడు. నిజంగా నా ఎస్సీలని ఆయనకి చిత్తశుద్ధులు ఉంటే వాళ్ళ పార్టీలో ఎస్సీ ఎమ్మెల్యేలు మాత్రమే ఎందుకు పక్క పార్టీలోకి వెళ్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎస్సీలకి మాటల్లో తప్పితే చేతల్లో ఏమీ చేయలేదు. వీళ్ళకి కనీసం గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఆ ఎస్సీ ఎమ్మెల్యేలంతా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటాడు వాళ్ళని. అందుకని ఆత్మగౌరవాన్ని చంపుకోలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి తెలుగుదేశంలోకి ఎందుకు వస్తున్నారంటే ఆదిమూలం గారు తెలుగుదేశంలోకి వచ్చారు. అదే విధంగా ఎలిజా గారు కావచ్చు, ఆర్దర్ కావచ్చు కాంగ్రెస్ లోకి, వరప్రసాద్ గారు బీజేపీలోకి. అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో తప్పితే ఇంకే పార్టీలో అయినా మనకు ఆత్మగౌరవం ఉంటుంది. ప్రతి పార్టీలో ఎస్సీలకు ఆత్మగౌరవం ఇస్తారు, ఒక్క వైఎస్ఆర్సీపీలో తప్ప అని వాళ్ళు భావించారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకే పార్టీలోకి వెళ్ళారు, ఒక్కొక్క పార్టీలోకి వెళ్ళారు వాళ్ళ విధి విధానాలకు తగ్గట్టుగా, వాళ్ళ నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి. దీంట్లో ఒక్కసారి మీరు గ్రహించండి, జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎస్సీలు ఎవరు ఓటు వేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీరు గమనిస్తే ఎస్సీల పైన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారతదేశ చరిత్రలో అనేక దాడులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయి. ఏ విధంగా అంటే ఒక దళిత బిడ్డ కష్టపడి చదువుకొని డాక్టర్ అయితే ఆ డాక్టర్ని కరోనా సమయంలో ఒక మాస్క్ అడిగితే పిచ్చివాడిని చేసి చంపేశారు. ఈ వైసీపీ మీద పెడరెక్కలు విరిచి కట్టారు. అది ఏ ఒక్కరికో జరిగిన దాడి కాదు, అది అంబేద్కర్ కి జరిగిన దాడి. అంబేద్కర్ పైన జరిగిన దాడిగా భావిస్తా. ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు దళితులందరికీ గౌరవాన్ని కల్పించాలనే ఉద్దేశంతో, అదే విధంగా భారతదేశంలో కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, ఒక సెక్యులర్ విషయం అండి.
ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఆయన చేసిన అక్రమాలు, గంజాయి అక్రమాలన్నీ చూశాడని చెప్పి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేశాడు. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యమే కాదు, ఒక డాక్టర్ సుధాకరే కాదు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన డాక్టర్ అనితారాణి గారు కావచ్చు, ఆవిడని చాలా ఇబ్బంది పెట్టారు, ఇంటి మీద పడి దాడి చేశారు కావచ్చు, ఒక ఓం ప్రకాష్ కావచ్చు, అదే విధంగా ఒక జడ్జి రామకృష్ణ కావచ్చు, ఒక కొలికపూడి శ్రీనివాసరావు కావచ్చు, ఒక మహాసేన రాజేష్ కావచ్చు, ఈ విధంగా ఒక ఎంఎస్ రాజు కావచ్చు, ఈ విధంగా అనేక ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు. అంటే ఈ వీళ్ళ పార్టీలకు సంబంధించి ఈవెన్ వైఎస్ఆర్సీపీకి ఒకప్పుడు చేసిన అనేక మంది దళితులు ఈ రోజు బయటకు వచ్చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి యొక్క నిజస్వరూపం. జగన్మోహన్ రెడ్డి ఏమంటే మైకుల ముందు నా ఎస్సీలు అంటాడు, బయట ఏమంటే వాళ్ళ కనీసం దగ్గరకు కూడా రాకుండా వాళ్ళకి వ్యవహారాలన్నీ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి సమాధి కట్టడానికి ప్రజలు డిసైడ్ అయిపోయారని అంటారా? అది ఎమ్మెల్యేలు అందరికీ తెలిసిపోయిందంటారా? వైసీపీ ఎమ్మెల్యేలకి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు తెలిసింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించబోయేది ఎవరో తెలుసా? ఎస్సీలు, దళితులు. ఎందుకంటే మా దళితుల్ని చంపిన నిన్ను చిత్తుగా ఓడించి మా దళిత డాక్టర్ సుధాకర్కి, అదేవిధంగా మా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి, అదేవిధంగా మా ఓంప్రకాష్కి నివాళులు అర్పించుకుంటాం అని చెప్పి ఈ రోజు వీళ్ళు దళితులంతా చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో దళితులు లేరు. ఎందుకంటే క్రిస్టియన్ మిషనరీ భూములు దోచుకుంటున్నారు వీళ్ళ నాయకులు, అదే విధంగా వీళ్ళకి రావాల్సిన సప్లాన్ నిధులు ఇవ్వటం లేదు, అదే విధంగా వీళ్ళకి రావాల్సిన అనేక స్కీముల్ని, చర్చిలను కూడా ధ్వంసం చేస్తున్నారు, చర్చిలను ధ్వంసం చేశారు. అనేక మంది దళితుల్ని, పాస్టర్స్ మీద దాడులు చేయడం కూడా జరిగింది. పాస్టర్స్ పైన దాడులు ఇవే కాదండి, అనేకంగా చాలా జరిగాయి. ఏంటంటే ఈరోజు ఒకప్పుడు పురాణాల్లో కూడా ఈ విధంగా దళితులను ఎక్కడా అవమానించలేదు, అంత ఘోరంగా ఈ జగన్మోహన్ రెడ్డి అవమానించాడు. మాటలు మాత్రం చెప్తాడు, చేతల్లో కనీసం వాళ్ళకి గౌరవం కల్పించడం లేదు. అందుకని దళితులంతా వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఈ రోజు పోరాడుతూ ఉన్నారు. ఈ రోజు చెప్పబోయే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కాబోతుందంట. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతం కాబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దళితులు అంతా ఏకతాటిపైకి వచ్చి, ముఖ్యంగా దళితులు ఏకతాటిపైకి వచ్చి రేపు ఎందుకంటే మా దళిత ఎమ్మెల్యేలు మేము గెలిపించుకుంటే వాళ్ళకి కనీసం గౌరవం ఇవ్వకుండా నువ్వు అవమానించావు. ఈ రోజు వాళ్ళు అవమానపడి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ నిజస్వరూపం తెలిసి. ఇంతమంది మా దళిత ఎమ్మెల్యేలు నువ్వు అవమానించినందుకు నీ ప్రభుత్వాన్ని నువ్వు మా దళిత ఓట్లతో గెలిచావు. మా దళిత ఓట్లతో నువ్వు గెలిచి ఈ రోజు మా దళితుల్ని అనగదొక్కుతూ ఉన్నావు. మా దళిత ఎమ్మెల్యేలను వాడుకొని వదిలేసావు. మా దళిత ఎమ్మెల్యేల చుట్టూ నీ షాడో ఎమ్మెల్యేలను పెట్టావు. అందుకని మా దళితుల ఆత్మగౌరవం కోసం, మా దళితుల్ని కాపాడుకోవడం కోసం నిన్ను, నీ ప్రభుత్వాన్ని ఓడించి మేము మా దళిత దైవమైన అంబేద్కర్కి నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా నీ ప్రభుత్వంలో చనిపోయిన ప్రతి ఒక్క దళితులకి మేము నిజమైన నివాళులు అర్పిస్తాం. నిన్ను ఓడించి జగన్ నిన్ను భూస్థాపితం చేస్తామని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దళితులంతా ముక్త కంఠంతో చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు.